తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకు తన గ్రాఫ్ కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ రైతులను తప్పుదోవ పట్టించడానికి కొత్త నాటకానికి తెరలేపిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మిరెడ్డి కరంచంద్ విరుచుకుపడ్డారు. మెట్పల్లిలోని పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్లి స్థానిక ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కొమ్మిరెడ్డి కరంచంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం వక్రీకరించిందని విమర్శించారు. ఉచిత విద్యుత్ కు కాంగ్రెస్ పుట్టినిల్లు వంటిదని, రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ నిలిపివేస్తామని ఎక్కడ చెప్పారో ఆధారాలు ఉంటే ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 సంవత్సరాల పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని, ప్రజల పేరు మీద అమలు చేసే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పాలకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులే కాజేశారని, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు, రైతు బంధు మొదలుకొని బీసీలకు 1,00,000 సాయం, గృహలక్ష్మి పథకం వరకు అంతా అవినీతిమయమేనని, ఆడపడుచులు అడగని బతుకమ్మ చీరలను బలవంతంగా అంటగట్టి అందులో కూడా కమిషన్లను పిండుకుంటున్నారని ధ్వజమెత్తారు.